హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో ఓపెనింగ్ 23,500 అబౌట్ 23,530 దగ్గర అయింది. 23,530. యాక్చువల్గా మనం 23,500 బిలోనే మార్కెట్ ఉంటుంది. అక్కడి నుంచి లోయర్ సైడ్ ఒక 23,200 ఒక 300 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ మార్కెట్ ఓపెనింగే 23,500. మనం ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నామో ఆ లెవెల్కి అబోవ్ ఓపెన్ అవ్వడం వల్ల ఇనిషియల్గా ఈ 23,500 మనకు ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది. ఇక్కడి నుంచి మార్కెట్ లాస్ట్ 2 డేస్లో హైని కూడా బీట్ చేస్తూ ఇంట్రాడేలో రీచ్ అయిన హై చూసుకున్నట్లయితే 23,782 వరకు వెళ్ళింది. 23,782 ఇంట్రాడే హై. ఓపెనింగ్ నుంచి హై వచ్చేసి టోటల్ రేంజ్ ఓపెనింగ్ నుంచి హై చూసుకుంటే 250 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. సో ఇంత హైకి వెళ్ళిన తర్వాత ఒక సివియర్ సెల్లింగ్ లాస్ట్ మూమెంట్లో చూసాం. అది 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. లాస్ట్ మూమెంట్లో ఓపెనింగ్ నుంచి కూడా కరెక్ట్ అవుతూ మార్కెట్ ఇంట్రాడే లో వచ్చేసి సివియర్ సెల్లింగ్ ప్రెషర్ వల్ల మనకి ఇంట్రాడే లో 23,465 వరకు చూపిస్తుంది. 23,465 టోటల్ రేంజ్ మనం గమనించినట్లయితే మోర్ దెన్ 300 పాయింట్స్ రేంజ్ ఉంది. అండ్ ఫైనల్గా యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్ 23,518. 23,518 దగ్గర క్లోజ్ అయింది. ఒక స్మాలర్ బాడీ రేంజ్ తోటి క్లోజ్ అయింది. ఈరోజు 23,500 ఎబోనే క్లోజ్ అయింది. సో ఇలాగ వచ్చింది. ఇంకా క్లియర్గా చూసుకోవాలంటే ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూద్దాం. ఓపెనింగ్ వచ్చేసి 23,540, క్లోజింగ్ వచ్చేసి 23,532. సో జస్ట్ ఒక 10 పాయింట్స్ రేంజ్. ఇక్కడ కూడా 12 పాయింట్స్ రేంజ్ని క్రియేట్ చేసింది. సెల్లింగ్ ప్రెషర్ వల్ల డౌన్ సైడ్ చూపిస్తుంది. యాక్చువల్ క్లోజింగ్ ఏమో ఇది 23,518. సో టోటల్ రేంజ్ 300 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసి బట్ ఇక్కడ బాడీ పరంగా 12 పాయింట్స్ రేంజే క్రియేట్ చేసింది. సో జస్ట్ ఒక 4% రేంజ్. సో చాలా మినిమల్ రేంజ్లో ఉంది. ఇప్పుడు ఈ 23,500 లెవెల్ని ప్రతిరోజు టచ్ చేస్తూ వెళ్తుంది కాబట్టి రేపటి మార్కెట్లో కూడా మనకి ఎటువైపు ఇంట్రాడే క్లోజింగ్ వస్తుందో దాన్ని బట్టి మనం అనలైజ్ చేయొచ్చు. 23,500 నుంచి లోవర్ సెట్ 23,200 ఈ 300 పాయింట్స్ రేంజ్ అయినా లేదు అంటే ఈరోజు మనకి 23,800 వరకు వెళ్ళింది కాబట్టి ఈ 23,800. సో ప్లస్ ఆర్ మైనస్ 300 పాయింట్స్ రేంజ్. సో క్యాండిల్ క్లోజింగ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్స్ క్లోజింగ్ ఎటువైపు క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటాం, అప్వర్డ్సా డౌన్వర్డ్సా అని. ఒకసారి క్లియర్గా ఈ మొమెంటం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. స్టార్టింగ్ ఫేస్లో ఎప్పుడైతే మార్కెట్ 23,500 అబోవ్ ఓపెన్ అయిందో సో ఇక్కడ నుంచి వెంటనే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో లో నుంచి చూసుకున్నట్లయితే లో వచ్చేసి 23,520 వరకు ఉంది. హై వచ్చేసి 23,665 ఉంది. సో నియర్లీ 150 పాయింట్స్ మూమెంటం ఈ క్యాండిల్లోనే వచ్చింది. సో ఆ తర్వాత మార్కెట్ స్లోగా ఈ 23,700 అరౌండ్ టైం తీసుకున్న 1 అవర్ తర్వాత 23,700 అబోవ్ క్లోజింగ్ మనం చూడొచ్చు. మనం ఎక్స్పెక్ట్ చేసిన రౌండ్ ఆఫ్ ఫిగర్ 23,500 నుంచి ఎప్పుడైతే ఒక 200 పాయింట్స్ ఒక స్ట్రాంగ్ బేస్ తోటి స్టెబిలైజ్ అయ్యిందో సో ఇక్కడి నుంచి ప్రిసైజ్గా 10-15 క్యాండిల్ మనకి 23,700 అబోవ్ క్లోజ్ అయింది. అండ్ ఫైనల్ క్యాండిల్ 23,700 దగ్గర ఎప్పుడు క్లోజ్ అయిందంటే 2:30కి. సో మోర్ దెన్ 4 అవర్స్ పాటు ఒక స్మాలర్ రేంజ్లో కన్సోలిడేట్ అయింది. హయ్యర్ లెవెల్ వచ్చేసి 23,780 అనుకున్నాం కదా. సో ఇక్కడ బాడీ వేస్ చూసుకుంటే 23,770 వరకే ఉంటుంది. అండ్ లోవర్ సైడ్లో కూడా ఆ విధంగానే ఉంది. సో ఇక్కడ మెయిన్గా ఈ 11:15 నుంచి 1:45 వరకు ఈ 2.5 అవర్స్ స్పాన్లో జస్ట్ ఒక 50 పాయింట్స్ రేంజ్లోనే ఉంది మార్కెట్ అంతా. సో ఇక్కడ క్యాండిల్స్ చూసుకున్న 1 2 3 4 5 6 7 8 9 10 11. సో నియర్లీ 3 అవర్స్ పాటు ఇదే రేంజ్లో జస్ట్ ఒక 50 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ బాగా కన్సోలిడేట్ అయ్యాక సో ఒక బ్రేక్అవుట్ వచ్చింది. అది కూడా సో ఇక్కడ ఈ కన్సోలిడేషన్కి ముందు ఒక 4 క్యాండిల్స్ స్లోగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక 3 క్యాండిల్స్ స్లోగా మూమెంటం ఇచ్చింది. సో ఇదంతా సో దీన్ని ఒక సపోర్ట్ బేస్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు ఇక్కడ అండ్ ఇక్కడ. బట్ ఎప్పుడైతే ఇక్కడ కన్సిస్టెంట్గా 3 రెడ్ క్యాండిల్స్తో మార్కెట్ మూవ్ ఆన్ అయిందో సో ఆ తర్వాత మనకి 245 క్యాండిల్లో ఎగ్జాక్ట్గా 23,700 నుంచి ఫాల్ అవుతూనే వచ్చింది. లాస్ట్ 2 క్యాండిల్స్లోనే మనకి 200 పాయింట్స్ ఫాల్ అవుతూ ఫైనల్ క్లోజింగ్ కూడా ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్కి దగ్గరలో 23,518 యాక్చువల్ క్లోజింగ్. సో ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయింది. రేపటి మార్కెట్లో
ఈ లెవెల్ నుంచి 23,500 నుంచి టాప్ లెవెల్లో ఉన్నట్లయితే సో ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసి బ్రేక్ అయింది కాబట్టి సో ఈ జోన్నే ఎక్స్పెక్ట్ చేయొచ్చు టాప్ లెవెల్లో 23,700 నుంచి 23,750 వరకు ఇదొక రెసిస్టెన్స్ జోన్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఈ 15 మినిట్స్ క్యాండిల్ బట్టి. సో ఇక్కడ 23,500 బిలో అయితే మనం ఆల్రెడీ నిన్నటి మార్కెట్లో లో 23,350 చూసాం. ఇట్ విల్ బీ ద ఇమీడియట్ సపోర్ట్. ఈ సపోర్ట్ 1ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ 23,200ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామని ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం. సో ఇది ఒక కేస్. ఈ 2 కేసెస్లో మార్కెట్ ఉంటుందనేది మన ప్రిడిక్షన్. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో 50,500 మార్క్ని మనం కన్సిడర్ చేసుకున్నాం. 50,500 బిలో ఉంటే లోయర్ సైడ్ ఒక 500 పాయింట్స్ రేంజ్, ఒకవేళ ఎబో ఉంటే 50,500 51,000 వరకు ఎక్స్పెక్ట్ చేసాం. బికాస్ నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉందని ముందుగానే మాట్లాడుకున్నాం. ఆ విధంగానే ఈరోజు ఓపెనింగ్ కూడా 50,500 ఎబో 50,580 దగ్గర ఓపెన్ అయింది మార్కెట్. సో 50,580. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఓపెనింగ్ నుంచి కూడా ఇంట్రాడే హై చూసుకుంటే 50,983 వరకు ఉంది, విచ్ ఇస్ నియర్ టు 51,000. జస్ట్ ఒక 17 పాయింట్స్ మాత్రమే పెండింగ్ ఉంది. 51,000 దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ చూడొచ్చు. సో ఓపెనింగ్ నుంచి కంపేర్ చేసుకుంటే 400 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఈ 400 పాయింట్స్ నుంచి అంటే ఈ ఇంత పీక్ నుంచి కూడా మార్కెట్ ఫాలో అవుతూ ఫైనల్గా మార్కెట్ యాక్చువల్గా క్లోజ్ అయిందేమో 50,626. లాస్ట్ మూమెంట్ సెల్లింగ్ ప్రెషర్ వల్ల మనకి ఈ రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది. యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది 50,626. ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ చూసుకుంటే ఒక 46 పాయింట్స్ రేంజ్ కనబడుతుంది. సో ఇక్కడ టోటల్ రేంజ్ మనం చూసుకుంటే ఇంట్రాడే లో 50,440 ఉంది. 50,440. ఫ్రమ్ హై అండ్ లోస్ ద టోటల్ రేంజ్ ఇస్ 540 పాయింట్స్ అరౌండ్. ఒక 9% దాకా బాడీ రేంజ్ కనపడుతుంది మనకి. యాక్చువల్గా గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అయింది, నాట్ ఏ రెడ్ క్యాండిల్. స్టిల్ మనం నిన్న ఎలా అయితే జోన్ ఎక్స్పెక్ట్ చేసామో 50,500 అబోవ్ ఉంటే అప్పర్ సైడ్ 500 పాయింట్స్ రేంజ్, లేకపోతే లోయర్ సైడ్ 500 పాయింట్స్ రేంజ్. సో అదే రేంజ్ని రేపు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మనం 50,500 దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోగలిగితే ఇక్కడ ఓపెనింగ్ కంప్లీట్ క్యాండిల్ బాడీ కూడా 50,500 అబోవ్నే క్లోజ్ అయింది. సో ఇక్కడ నుంచి సెకండ్ క్యాండిల్లో కూడా రీచ్ అయినలో నియర్ టు ది 50,500. సో యాక్చువల్గా మనం ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసామో అలానే ఉంది. ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో స్లోగా వెళ్ళింది మార్కెట్, ర్యాపిడ్గా వెళ్ళలేదు. సో ఈ 50,900 లెవెల్ దగ్గరే చాలా టైం తీసుకుంది, చాలా స్లోగా మొమెంటం వచ్చింది. సో ఇక్కడంతా సాచురేట్ అయింది మార్కెట్. ఫస్ట్ 1.5 అవర్లో అప్వర్డ్ మొమెంటం అండ్ లాస్ట్ 1.5 అవర్లో డౌన్వర్డ్ మొమెంటం. సో ఎలా పైకి వచ్చిందో అలానే పడిపోయింది. మిడిల్ ఆఫ్ ద టైం ఒకటే రేంజ్లో మార్కెట్ అయితే ఉండడం జరిగింది, 50,900 అరౌండ్. 11 o'clock నుంచి ఇట్స్ నియర్లీ 2 o'clock వరకు 3 hours పాటు సేమ్ రేంజ్. ఆ తర్వాత కొలాప్స్ అయిపోయింది మార్కెట్. అండ్ ఫైనల్గా లాస్ట్ మూమెంట్లో ఇక్కడ సివియర్ సెల్లింగ్ ప్రెషర్ వల్ల డౌన్ సైడ్ చూపిస్తుంది. యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం ఎగ్జాక్ట్గా ఈ 50,626 ఏరియా దగ్గర, 50,626. సో రేపు మార్కెట్ ఓపెనింగ్ బట్టి డిసైడ్ చేసుకుంటాం. రేపు మార్కెట్ 50,500 అబోవ్ ఉంటున్నట్లయితే టాప్ లెవెల్లో 51,000. సో ఈ 500 పాయింట్స్ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. లేదు ఒకవేళ 50,500 బిలో క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే దెన్ మనం 50,000 ఫస్ట్ ఇనిషియల్ సపోర్ట్. సో ఆ తర్వాత మనకి నెక్స్ట్ సపోర్ట్ 49,655 దగ్గర ఉంది. లాంగ్ బ్యాక్ మనం చూసి పెట్టుకున్న లెవెల్ ఇది సపోర్ట్ 2 అండ్ ఇది సపోర్ట్ 1. సో దీస్ ఆర్ ద రేంజెస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో చూద్దాం మరి మార్కెట్ ఏ విధంగా మూవ్ ఆన్ అవుతుందో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.